వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్, జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యప్ప నగర్ జమ్మికుంట. నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేగొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ నెల 5న భూపాలపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సాల గ్రామంలో అటవీ శాఖ చేపట్టిన హరితహారం కార్యక్రమం. రేగొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంభారి సమ్మారావు హాజరయ్యారు. అదేవిధంగా మండలంలోని మండల పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో వారికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా పదే అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు అనేకం నిర్వహించాల్సి రావడం, కొత్త ప్రభుత్వంలో వచ్చి అప్పుడే మనం అందరూ అడుగులేస్తూ ఉండడం, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాటి మీద మనం దృష్టి సారించాలనే ఉద్దేశంతో మరి ప్రాజెక్టుల కోసం కోరుకోవడం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కోరుకోవడం, వాళ్ళ నిధులు ఎట్లా పెంచుకోవాలనే అంశంలో కీలకంగా పనిచేయడం కుదరనే ఎక్కువ టైంలు కేటాయించడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంకా మరి బలంగా పార్టీ కోసం పునాదులు వేయాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారిని మనకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు చేస్తూ, మీకు అందరూ తెలుసు, మొన్ననే ఒకటే రోజు దాదాపు 31 నూతన జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజలు చేసుకోవడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇంత గొప్పగా చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఒకే రోజు భూమి పూజ చేసిన చరిత్ర లేదు. అది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దసరా నాడు పార్టీ కార్యాలయాన్ని మనం ఆరంభం చేసుకుంటాం. అదేవిధంగా ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా క్రియాశీలకంగా మనం నిర్మాణం చేసుకుని పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి దీన్ని పెట్టడం జరిగింది. ఇవాళ మన నియోజకవర్గానికి ఒక 50,000 సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చినారు. నా ఉద్దేశం ఏంటంటే రేగొండ మండలం పెద్ద మండలం పరిస్థితులలో మీ దగ్గర ఇంకొక 25,000 టార్గెట్ పెంచుకోవాలని చెప్పి కూడా నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు 75,000 సభ్యత్వాలు ఖచ్చితంగా మీ భూపాలపల్లి నియోజకవర్గంలో చేయాలి. ఎందుకంటే మీ జనాభా ఎక్కువ. పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొన్ననే హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత మనం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించడం, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారేమో షాయిపేటలో ప్రారంభించడం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ జరుగుతున్న
పార్లమెంటు కాదు పార్టీ కూడా ముఖ్యమని కేసీఆర్ గారి ఆదేశాన్ని పాటించి ఈరోజు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేను దాన్ని ఉద్దేశం పెట్టి చెప్తా ఉన్నాను. అంటే పార్లమెంటు జరుగుతున్న సభ్యత్వ నమోదుకు వచ్చిందంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను కులమానం, నేను టీఆర్ఎస్, నేను ఇదంటే దానికి కులమానం ఏంటంటే పార్టీలో సభ్యుడిగా చేరిన రోజే నేను ఈ పార్టీలో సభ్యునని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా క్రియాశీల సభ్యులుగా చేరాలి. చేరడంతో పాటు ఒక్కొక్క సభ్యుడు చేరిన వ్యక్తి 100 రూపాయలు ఖచ్చితంగా జేబు నుంచి కట్టాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుపెట్టి కడుతున్నా నేను 100 అని చెప్పి బరాబరి అది 100 రూపాయలు కట్టాల్సిందే. అదేవిధంగా సభ్యులుగా చేరాల్సిందే. ఈరోజు మొత్తం కూడా దేశ రాజకీయాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ వైపు, దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం ఈరోజు ఒక్క నెల రోజులు 15 రోజులు కరువు, వర్షం లేట్ అయితేనే కరువుతో విలయతాండం చేస్తూ ఈరోజు ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. దానికి కారణం తాగడానికి కూడా గ్రామాలలో నీళ్లు లేనటువంటి పరిస్థితి మరి ఈరోజు ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిన్ననే ముఖ్య భారత ప్రధాని మన్ కీ బాత్లో జల సంరక్షణ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. వారు చెప్పకంటే ముందే మన రాష్ట్రం మరి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వీడు వాడినటువంటి తెలంగాణను పచ్చటి తెలంగాణ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రాజెక్టును పూర్తి చేసి మన తెలంగాణ జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి ఈరోజు ఎక్కడైనా ముఖ్యమంత్రులు ఉంటే కీస్లాట్ ఉంటుంది. ఈరోజు కర్ణాటక, తమిళనాడు దాదాపుగా 70 ఏళ్ళ నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చింది. కావేరీ నదీ జలాల విషయంలో రోజు పంచాయతీలు అవుతా ఉన్నాయి. అక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతో, మనకు దిగువన ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంతో ఒక సత్సంబంధాలను కొనసాగిస్తూ మన కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్కు 2 ముఖ్యమంత్రులను ఆహ్వానించడం అంటే ఇది ఒక శుభసూచకం, ఇది ఒక ఇండికేషన్. వాళ్ళు కూడా ఎవరు బాధపడవద్దు. భవిష్యత్తులో రాజకీయంగా మళ్ళీ అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఉండేటువంటి చాలామందికి పోటీ చేసే అవకాశం వచ్చింది, గెలిచే అవకాశం, కొంతమందికి ఇంకా రానటువంటి వాళ్ళు ఉన్నారు. రానటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నామినేటెడ్ పదవుల విషయంలో తప్పకుండా పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్లకు తప్పకుండా సముచితమైనటువంటి గుర్తింపును ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి, కేటీఆర్ గారి మరి సహకారంతో తప్పకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని తెలంగాణ ధార్మిక పరిషత్ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5న భూపాలపల్లి పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సింగరేణి సౌజన్యంతో పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ అస్మశ్రీ గురుదేవతాభ్యో నమో నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టు వారి చేత ఉచిత శ్రీనివాస కళ్యాణం టీటీడీ వేద బ్రాహ్మణులు, టీటీడీ ఉత్సవ విగ్రహాలతో అతివైభవంగా మన అంబేద్కర్ ప్లే గ్రౌండ్ భూపాలపల్లిలో 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ శ్రీనివాస కళ్యాణాన్ని అతివైభవంగా చేస్తారు. ఒకవైపు అన్నమాచార్య ప్రాజెక్టు వారి కీర్తనలు పాడుతూ ఉండగా, ఒకవైపు హరికథలు చెప్తూ ఉంటారు. మన సముద్రాల లక్ష్మణయ్య గారి పెద్ద కుమారుడు ఈ యొక్క కళ్యాణం యొక్క వివరణ ఇస్తూ ఉంటారు. భక్తులందరి యొక్క సమూహంతో ఈ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం మీద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కళ్యాణం మీద కూర్చుంటే సకల దోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషం అని, కుజ దోషం అని, వాళ్ళు దేన్నైతే నమ్ముతున్నారో ఈ శ్రీనివాస కళ్యాణం మీద కూర్చుంటే తప్పకుండా దోషాలు తొలగిపోతాయి. తిరుపతి దేవస్థానం తరఫున భూపాలపల్లిలో తలపెట్టిన 5వ తారీఖు నాడు తలపెట్టడం జరిగింది. ఈ
శ్రీనివాస కళ్యాణం తలపెట్టడం జరిగింది. దానికి మేమందరం ఒక 40 మెంబర్స్ దాకా కళ్యాణ మహోత్సవానికి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం మా శాశక్తిలో కృషి చేస్తున్నాం. దీంట్లో పబ్లిసిటీ పార్ట్గా సో అందరి సేవలు తీసుకుంటూ ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని భూపాలపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా సంఘం తరఫున అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ ధార్మిక పరిషత్ మరియు టీటీడీ ఆధ్వర్యంలో 5వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి టీటీడీ కళ్యాణం శ్రీనివాస కళ్యాణానికి భూపాలపల్లిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముందు రోజు రథం కార్యక్రమం ఉంటుంది. టీటీడీ గుడి నమూనాలో ఒక రథం ఉంటుంది. అన్ని వార్డులో ఆ యొక్క రథం తిరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం టీటీడీ పేద ప్రజలు ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సింగరేణి గ్రౌండ్లో పెద్ద ఎత్తున 5వ తారీఖు సాయంత్రం 6 నుండి 8 వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనేవారు యొక్క హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్రీగా అంటే ఎటువంటి ఐటమ్స్ తెచ్చుకోకుండా టెంపుల్ వస్తే అక్కడికి వస్తే ఇక అక్కడ అక్షంతలు కానీ కళ్యాణం యొక్క అక్షంతలు కానీ ప్రసాదం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో ఇవ్వడం జరుగుతుంది. పసుపు కుంకుమ మరియు అక్షంతలు ప్రసాదం అన్నీ ఇవ్వడం టీటీడీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. చాలామంది తిరుపతి పోలేక కళ్యాణం చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్రీనివాసుని కృపకు పాత్రగారని మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాను. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో మహానగరంలో వరదలు పోటెత్తాయి. సోమవారం ఒక్క రాత్రికి 54 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పూణేలోని సింహగఢ్ కాలేజ్ గోడ కూలి 6 మృతి చెందారు. అదేవిధంగా మరో ప్రాంతంలో గోడ కూలి 3 మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ జ్యువెలరీ షాప్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించినటువంటి దుండగులు అందిన కాడికి దోచుకున్నారు. మొత్తం 3 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. కాగా సీసీటీవీ కెమెరాలో చోరీకి పాల్పడినటువంటి వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల భద్రత నడుమ ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సాల గ్రామంలో అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ మల్లారెడ్డితో పాటు పలువురు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో సుమారు 220 మంది అటవీ అధికారులు, అదేవిధంగా 180 మంది పోలీసుల భద్రత నడుమ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.